ఇది దేవుడు నీకు ఇచ్చిన సమయం. ఈరోజు దేవుడు నీతో నాతో సూటిగా మరి తేటగా మాట్లాడిన విధానాన్ని మనం విన్నాం. అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందున దేవుడు యొక్క వాక్యము. విడిచిపెడతావా నీ అవిధేయతను? విడిచిపెడతావా నీ లోకాశను? విడిచిపెడతావా లోక స్నేహానికి? దేవుడు సమయం ఇదే. మన ఆయుష్ ఎంతకాలం అనేది మనకు తెలియదు. నీటి మీద పొడగలాంటి జీవితం మనం, త్రాసు మీద దూళ్ళలాంటి జీవితం మనం, అందులోకి కనపడి ఆ పొడక మాయమైపోయే ఆవిరి వంటి జీవితం మంది కనుక ఈరోజు రేపు ఎంతకాలం మనం ఉంటామో మనకు తెలియదు కనుక సిద్ధపడదాం, దేవుని దగ్గర ఒప్పుకుందాం. లోకంలో నీతి మందులు ఎవరు లేడు కానీ పాపి పరిశుద్ధుడిగా మార్చబడినప్పుడు దేవుని యొక్క రాజ్యమైన పరలోకములో గొప్ప విందు జరుగుతుందని దేవుని యొక్క వాక్యంలో. ఆ విందుకు కారకులుగా నువ్వు మారుతావా? ఆ విందుకు కారకురాలుగా నువ్వు మారుతావా? దేవుని ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం మౌనంగా ఉందాం, ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం మౌనంగా ఉందాం, ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం మౌనంగా ఉందాం. ఇది దేవుడు నిన్ను సంధించే సమయం, ఇది దేవుడు నిన్ను తాకే సమయం, ఇది దేవుడు నీతో మాట్లాడే సమయం. ఆత్మదేవుడు నిన్ను సంధిస్తా ఉంటాడు. ఆత్మదేవుడు ఒప్పుకోన ప్రియబిడ్డ నీ పాపాన్ని, ఒప్పుకోన ప్రియబిడ్డ నీ అతిక్రమాన్ని దేవుడు నిన్ను ఒప్పింపు చేస్తా ఉంటే దేవుని సన్నిధిలో ఒప్పుకున్నా, దేవుని సన్నిధిలో ఒప్పుకున్నా. దేవుడికి ఇష్టమైన బిడ్డగా బ్రతుకుదాం. పోయి దేవుని బిడ్డ ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మా రక్షకుడా నీకు వందనాలు. మా కొరకు ప్రాణం పెట్టిన తండ్రి నీకు వందనాలు. అయ్యా మా కొరకు రక్తం కాచిన వాడా నీకు వందనాలు. ఆఖరి రక్తము ఒట్టు వరకు పాపినైనా నా కొరకు చిందించిన ప్రభువా, పాపినైనా నా కొరకు హెచ్చించిన ప్రభువా, చివరి రక్తము ఒట్టు వరకు నాయన నా కొరకు హెచ్చించిన తండ్రి నీకు వందనాలయ్యా. మీరు కోరుకున్న బిడ్డగా బ్రతికే కృప దయచేయండి ప్రభువా. మీరు కోరుకున్న భయభక్తులు చూపే బిడ్డగా నేను బ్రతికే కృప దయచేయండి ప్రభువా. మీరు కోరుకున్న కుటుంబంగా బ్రతికే కుటుంబంగా మా కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి నాయన. కుటుంబంలో సమస్యలతో సతమతమవుతున్న కుటుంబాలు ఉన్నాయి నాయన. భార్య భర్తల మధ్యలో గొడవలు పడుతున్న కుటుంబాలు ఉన్నాయి ప్రభువా. కుటుంబాల మధ్యలో విచ్ఛిన్నమైపోతున్న సంబంధాలు ఉన్నాయి నాయన. రక్త సంబంధికుల మధ్యలో విచ్ఛిన్నమైపోతున్న అనుబంధాలు సంబంధాలు ఉన్నాయి ప్రభువా. వాటన్నింటిని మీరు సరిచేయ దేవుడు కనుక, వాటన్నింటిని మీరు కట్టు దేవుడు కనుక, కుటుంబాలను కట్టు వాడవు కనుక, జీవితాలను కట్టు వాడవు కనుక, ఆత్మలను మోయ దేవుడవు కనుక, ఆశీర్వదించు వాడవు కనుక ప్రభువా. మీ పాదాల చెంతకు వచ్చినైనా హృదయపూర్వకంగా తాను నీ బిడ్డ ఎవరైతే కన్నీరు కాచి నీ పాదాలను తడిపి తన పరిశుద్ధురాలిగా మార్చమని వేడుకుంటుందో ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకొని మీ కృపలో వర్ధిల్లింపజేసి ప్రతి బిడ్డను ఆశీర్వదించి దీవించు. ఈరోజు వాక్య భాగం ద్వారా ప్రభువా అల్పైన నీ దాసు నిలబెట్టుకున్నావు. అనారోగ్యంతో ఉన్న వాడుకున్నందుకు నీకు వందనాలు ప్రభువా. శక్తినిచ్చినందుకు నీకు వందనాలు, బలాన్ని ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభువా. నిలబడలేని స్థితిలో నీ సేవకులను నిలబెట్టుకున్నందుకు నీకు వందనాలు నాయన. నీ బిడ్డలతో మీరు మాట్లాడినందుకు నీకు వందనాలు ప్రభువా. సంఘం విచ్ఛిన్నమైపోతా ఉంది నాయన, సంఘం పాపంలో పడిపోతుంది ప్రభువా. బిడ్డలు నీకు దూరం అయిపోతున్నారు నాయన. సేవకులు ఎక్కడ లేదని అర్థం చేసుకుని మార్చండి, సేవకులు ఎక్కడ లేదని అర్థం చేసుకుని మొదలు నీ కనికరాన్ని మాపై చూపడం ప్రభువా. నీ జాలిని నాపై చూపడి నాయన. సంఘాన్ని కట్టండి నాయన. తప్పుపోతున్న బదులు నాయన సరిచేయండి. మందరానికి మీరు చేర్చండి ప్రభువా. తప్పిపోతున్న కుమారుడు తండ్రి దగ్గరకు వచ్చినట్టుగా నీ దగ్గరికి రాగలిగే కృపను దర్శించండి నాయన.
ప్రతి బిడ్డను పేరు పేరు వరుసలో మీరు దీవించండి నాయనా. ఈ లోకంలో మీరు తప్ప మాకు ఎవరు లేదన్నటువంటి గొప్ప నిశ్చయతతో ప్రభువా నీ పాదాలు పట్టుకునే బిడ్డలుగా మార్చండి అయ్యా. నీ పాదాలు పట్టుకుని నడిపే బిడ్డలుగా మార్చండి. మీరు తప్ప మాకు ఎవరు లేరు లోకంలో. లోకాన్ని ప్రభువా త్యజించే బిడ్డలుగా మార్చండి. లోకాన్ని అసహించే బిడ్డలుగా మీరు మార్చండి. లోక ఆశలను విడిచిపెట్టే బిడ్డలుగా మీరు మార్చండి. నీ యొక్క సాగుల వేదన మీరు ఎరిగినటువంటి తండ్రి సంఘ నాయకుల యొక్క వేదన మీరు ఎరిగినటువంటి తండ్రులు కనుక ప్రభువా నీ ఆత్మదేవుడు దర్శిస్తూ ఉండగా ప్రభువా మీరు దర్శిస్తూ ఉండగా నాయన నీ బిడ్డలను మీ హస్తాన్ని మీరు చాపండి. ఒప్పుకోలు ఆత్మను దయచేయండి. ఒప్పుకోలు హృదయాన్ని దయచేయండి. చేయండి దేవా, మార్చండి దేవా, మార్చండి. మార్చండి దేవా. ఈ లోకంలో ప్రభువా మనుషులను నమ్ముకున్న కంటే ఆశ్రయించిన మేలన్నావు. అవునయ్యా. ఆశీర్వాదం అన్నావు ప్రభువా. నీ పాదాలు పట్టుకోవడం మేలన్నావు. అవును దేవా. వందనాలు దేవా. దర్శించినందుకు వందనాలు. రోజు నీ పాదాలు చెప్పుకొచ్చాను. జ్ఞాపకం చేసి ఆదరించి ఆస్వాదించండి, మన్నించండి. వందనాలు దేవా. వందనాలయ్యా. వందనాలు దేవా. అవును దేవా. మార్చండి అయ్యా. అనారోగ్యంతో ఉన్న బిడ్డలు ఉన్నారు. సంపూర్ణ రక్షణను కోల్పోయిన బిడ్డలు ఉన్నారు. నాయన రక్షణ వాళ్ళ కట్టుకునే దయచేదేవా. జ్ఞానముతో నింపండి అయ్యా. ఇల్లు కట్టుకున్నట్టుగా కుటుంబాన్ని కట్టుకునే ఆశీర్వదించండి నాయన. అవునయ్యా. ప్రార్థిస్తున్నాము. ఆమేన్.